ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మరి దేవుని మాటలు మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చిన స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనము ఈ దినము మరి దేవుని మాటలు మాట్లాడుకుందాము. మనము మరి వాక్యం ఏంటంటే ఏ ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయం కోసం మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా మనము రెఫరెన్స్ చదువుకుందాము. 119వ కీర్తన 105వ కీర్తన చదువుకున్న స్నేహితులారా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకొని మరి ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే మనము మరి ఆసక్తి అంటే ఏంటి, మరి భక్తి అంటే ఏంటి అనే విషయాల కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మరి మనం వాక్య వివరంలోకి వెళ్ళిపోదాము. దేవుడు మనకి వాక్యము చక్కగా వివరించే జ్ఞానం మనకు దయచేయాలని కోరుకుంటూ మరి మీకు ముందు కొనసాగుదాము. మరి ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలనే విషయం కోసం మనం మాట్లాడుకుంటే స్నేహితులారా, మరి వాక్యం నేర్చుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలండి. వాక్యం నేర్చుకోవడం అంటే మరి ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించడం మనకి మరి నేర్చుకోవడం చాలా మంచిదండి. ఆసక్తి మరి ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉండడం దేవునికి ఇష్టము. అలాగే మనకు కూడా మరి దేవుడి గురించిన మరి ప్రతి విషయం మనం అర్థం చేసుకుంటాము. అలాగే మరి జ్ఞానం కోసం మరి మరొక వీడియో చూద్దాము. సామెతలు 1వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును అని ఉందండి. కాబట్టి స్త్రీలరా, జ్ఞానం నేర్చుకోవడం కూడా మరి ఆసక్తిలో ఒక భాగం అండి. మరి ఇంకోటి 4:7లో మనం చూసినట్లయితే, జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్య అంశము. మరి జ్ఞానం సంపాదించుకోవడం కూడా ఆసక్తిలో ఒక భాగమే. అలా వాక్యాన్ని నేర్చుకోవడం ఒక భాగము, మరి జ్ఞానం కూడా నేర్చుకోవడం ఒక భాగం అండి. స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి. మరి అన్ని విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలండి. అది దేవుడి విషయంలో, దేవుడికి సంబంధించిన ఏ విషయంలో అయినా మనం ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనలను దేవుడు మరి దీవిస్తాడండి. కాబట్టి స్నేహితుల జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నా, ఈ లోకంలో మనకి మరి బుద్ధిగా బ్రతకాలన్నా, లోకంలో ఉన్నవారికి మంచిగా మనం ఉండాలన్నా మరి వాక్యం ద్వారానే మనం సరిచేసుకుంటామండి. ఎందుకంటే మన ప్రవర్తన అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అదే వాక్యాన్ని చూస్తూ మనం బ్రతికేమనుకోండి, మరి దేవుడు చెప్పిన ప్రతిదీ మనకు ఉపయోగకరంగానే దేవుడు రాయించాడండి. మన జీవితంలో మరి ప్రతిదీ నెరవేరాలన్నా దేవుడు బైబిల్లో రాయించాడు. కాబట్టి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ దేవాది దేవుడిని మనం పొందుకొని నమ్ముకోవడం గొప్ప ధన్యత అండి. ఆయన ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం మనం పొందుకోవడమే చాలా 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 మరి చెప్పలేనంత ధన్యత అండి. కాబట్టి ప్రియులారా, మనం వాక్యం నేర్చుకోవడము మరి ఆసక్తి కలిగి ఉండాలి. జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే సంఘ పరిచర్యల్లో కూడా మనం ఆరాధనలో పాల్గొనడం, మరి పాటల్లో పాల్గొనడం, సంఘ పరిచర్యలో మరి మనం ముందుండడం, ఇవన్నీ ఆసక్తిలో ఒక భాగం అండి. మరి స్నేహితులారా, మీరు ఎంతవరకు మరి దేవునికి దగ్గరగా ఉంటున్నారు, మరి ఏ విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉంటున్నారు అనేది జ్ఞాపకం చేసుకోండి. మరి లోకాన్ని చూసి మీరు ఆసక్తి కలిగి ఉన్నారా, దేవుని చూసి ఆసక్తి కలిగి ఉన్నారా అనేది జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనం దేవునిలో ఆసక్తి కలిగి ఉంటే మనం ఎక్కడున్నా బ్రతికిదాము, చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడండి. కానీ లోకంపై మనం ఆసక్తి కలిగి ఉన్నాం అనుకో, మరి అటు నుంచి అంటే నరకానికి పోతామండి. అది లోకం సంబంధించి మరి దేని మీద మీరు ఆసక్తి కలిగి ఉన్నా అది మీ నాశనానికే దారి తీస్తుంది తప్ప మీకు మరి మంచి కోసం అది దారి తీయదు. స్నేహితులారు జ్ఞాపకం చేసుకోండి. అది లోకంలో ఉన్న సీరియలా, సినిమాలా, లేకపోతే సాంగ్సా, లేకపోతే లోక సంబంధమైంది మరి ఏదైనా మీరు అనుసరించిన ఆసక్తి, దాని మీద ఆశ ఉన్నా ఖచ్చితంగా మీరు నరకానికి పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మన ఆసక్తి దేవునిపై ఉండాలి. దేవుడిచ్చే మరి తలాంతులపై ఉండాలండి. దేవుడిచ్చిన వాక్యం పైన, దేవుడిచ్చిన మరి జ్ఞానం పైన, దేవుడిచ్చిన సంఘ పరిచర్యలో మనం పాల్గొవాలి. మనం ఎక్కువ దేవుని సన్నిధిలో
మరి కనబడితే మరి వినటం వలన విశ్వాసం పెరుగుతుంది, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వస్తుంది. కాబట్టి స్నేహితులారా, చాలా మంది దేవుడు నమ్ముకుంటారు కానీ మరి ఒక వారం వెళ్తారు, ఒక వారం వెళ్ళరు. అలాగే మరి కొంతమంది అయితే పండగ క్రైస్తవులండి, న్యూ ఇయర్కి వెళ్తారండి, ఇంకా సంవత్సరం అంతా కనపడరండి అలాంటి వారికి. మరి అలాంటి వారికి దేవుడు ఇచ్చిన మరి మేలులు ఎలా పొందుకుంటారు, మరి దేవుని వాక్యాన్ని ఎలా నెరవేర్చిన వారు అవుతారు. అలాగే మరి ప్రతిరోజు అన్నం తింటేనే కదండి మన శరీరానికి మరి అలసట రాకుండా మనం బ్రతికుంటూ ఉంటాము. శరీరాన్ని ప్రతిరోజు పోషిస్తేనే కదా బ్రతికుంటాము శరీర ప్రకారంగా. అలాగే మరి ఆత్మలో కూడా మనం ఆత్మను బ్రతికి ఉంచాలంటే ఆత్మీయ ఆహారాన్ని మరి ఆత్మకు పెట్టాలి కదండి. ఆత్మీయ ఆహారం మరి ఏదో కాదండి స్నేహితులారా, మరి వాక్యమే ఆత్మకి ఆహారం. మరి ప్రతిరోజు మరి సండే మరి శుక్రవారం ప్రతి లక్షవారం మనం మన మన ఆత్మని మరి వాక్యమనే పాల ద్వారా మనం తింటేనే కదండి ఆత్మ బ్రతుకుంటుంది. ఆత్మ బ్రతుకుంటేనే కదా మనము దేవునికి దగ్గరగా ఉంటాము. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, ఇలాగ సంవత్సరానికి ఒకసారి, అలాగే నెలకు ఒకసారి అలా వస్తే ఆత్మ ఏం బ్రతుకుంటుందండి. మరి ఆత్మ లేని చోట అపవిత్రాత్మలు ఉంటాయి. అపవిత్రాత్మలు ఉన్న చోట మరి ఏ విధంగా జరుగుతుందో మన ధర్మశాస్త్రం చదివితే అర్థమవుతుంది. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, ఒక క్రైస్తవునిలో అపవిత్రాత్మలు ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనేది మరొక వీడియోలో మనం తెలుసుకుందాము. దయచేసి జ్ఞాపకం చేసుకోండి స్నేహితులారా. మరి దేవుని ఆత్మ మనలో బ్రతికి ఉండాలన్నా మరి వాక్యమైన పాలతో ప్రతిరోజు మనం మరి ఆత్మని బ్రతికుంచాలండి. శరీరానికి ఆహారం అలాగే అవసరమో ఆత్మకు కూడా వాక్యమైన ఆహారం అవసరం. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మనము ఎంతవరకు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మన ఆసక్తి అలా యేసుప్రభు మీదేనండి. మనకున్న ఆశలన్నీ, మనకున్న కోరికలన్నీ, మనకున్న సమస్తాన్ని మరి దేవునిలోనే మనకు మరి ఆశ ఉండాలి. అలాగే మనకి అలాగున్న ఎడల దేవుడికి గొప్ప మరి వ్యక్తులుగా మారిపోతారు. దేవుడు ఏ వ్యక్తినైనా ఏ విధంగా చేయగలడండి. మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన మీద ఆనుకున్న వారిని ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టడు. మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. కాబట్టి ప్రియులారా, మీ ఆశ దేని మీద ఉంది? లోకం మీద, దేవుని మీద? జ్ఞాపకం చేసుకోండి. మరి మనకు మరొక వాక్యంలో చూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలండి. మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, మనము వాక్యం చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా దేవుడు దూరం అయిపోతామండి. మరి ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడడం, బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడడం. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ తోడుంటే ఏవైనా జరుగుతుంది. కథ మొత్తం మార్చగలడు దేవుడు. ఇటున్న కథను అటు మార్చగలడు, అటున్న కథను ఇటు మార్చగలడు. మరి ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీ ఆసక్తి మరి ప్రార్థన పైన ఉంది, ప్రార్థన నేర్చుకోవడానికి ఉందా? మీ ఆసక్తి జ్ఞానాన్ని మరి నేర్చుకుని పొందుకోవడానికని ఉందా? మీ ఆసక్తి మరి వాక్యం పైన ఉందా? మీ ఆసక్తి సంఘ కార్యక్రమాల్లో ఉందా? జ్ఞాపకం చేసుకుని స్నేహితులారా, మీ ఆసక్తి మరి మరొక విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఆసక్తి సువార్త ప్రకటించడం మీద ఉండాలండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు మత్తయి సువార్త 28 లాస్ట్ వచనంలో ఉంటుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, సర్వ సృష్టిని నాకు శిష్యులుగా చేయండి దేవుడు చెప్తాడు. మరి స్నేహితులారా, దేవుడు చెప్పాడు, ప్రతి ఆజ్ఞ పాటించాలండి. అది కష్టమైన నష్టమైన దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా పాటించి తీరాలి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనము మరి సువార్త ప్రకటించడానికి ఆసక్తి ఉందా లేదా మీకు? అది జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మనకి ఉండాలండి. దేవుడిచ్చిన ప్రతిదీ దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. సువార్త నీకు వీలైనంత వరకు రోజుకి ఒక 2-3కైనా సరే నువ్వు దేవుని వార్త చెప్పాలి. వారు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాలి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి,
మన ఆశ దేనిపై ఉంది, మీ ఆశ దేనిపై ఉంది? ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మీ ఆశ దేనిపైన ఉందో మరి మీకు దేవునికి తెలుసు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో ద్వారా అయినా మీరు సత్యం తెలుసుకొని ఇక్కడి నుంచి అయినా లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మరి తిరుగుతారని నా ఆశ. మరి అలాగే దేవుడు ఆశ కూడా. ప్రభునందు దేవుని పిల్లలారా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మన ఆసక్తి ప్రార్థన చేయడం మీద ఉండాలి. మన ఆసక్తి బైబిల్ చదవడం మీద ఉండాలి, ప్రార్థన చేయడం మీద ఉండాలి, సువార్త ప్రకటించడం మీద ఉండాలి. అలాగే సంఘ కార్యక్రమాల్లో మరి పాల్గొనడానికి ఉండాలి. మరి అనేక మందికి సహాయం చేయడంలో మన ఆసక్తి ఉండాలి. కాబట్టి ప్రియులారా మరి ప్రతి ఒక్కరూ దేనిపైన ఆసక్తి కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడి నుంచి అయినా సరే మన ఆశ దేవునిపై ఉండాలి, దేవుడిచ్చే కార్యక్రమాల మీద ఉండాలి. ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క భూమి మీద ఉన్న ప్రతి మనిషి యేసుప్రభు కుమారుడు కుమార్తె ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే ఆయన మనలను రక్తమిచ్చి కొన్నాడండి, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి మనమందరూ దేవుని పిల్లలమే. మన ఆశ అంతా దేవుని మీద ఉండాలి. మన ఆసక్తి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం మీద, ఆయన చెప్పిన ఆజ్ఞల మీద ఉండాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారని నేను నమ్ముచున్నాను. మరి ఈ వీడియో ద్వారా మరి మీకు మరి చాలామందికి హెల్ప్ఫుల్గా ఉండాలి నేను అనుకుంటున్నాను. మరి దయచేసి ఈ వీడియో నచ్చితే మీకు మరి సహోదరులారా మరి మనం ముగించుకునే ముందు ఒక చిన్న మరి విషయం ఏంటంటే, దయచేసి ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేక మందికి పంపండి. మీరు అనేక మందికి పంపితేనే తప్ప నాకు మీరందరూ సపోర్ట్గా ఉండరు. మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటేనే తప్ప నేను మరొక ఎన్నో వీడియోలతో మీ ముందుకు రాలేను. కాబట్టి దయచేసి స్నేహితులారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు jesus.swaram.jp. నా నేమ్ వి జాన్పాల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్ చేసుకోండి. మరి నా వీడియోలో నేను చెప్పే వాక్యంలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడాలని కోరుకుంటూ మరి మీ అందరిలో దేవుడు ఈ వాక్యము మరి ఆశీర్వదించి ఫలింప దయచేయును గాక.